హలో మామ, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రియాలిటీ అబౌట్ మాస్టర్స్ లైఫ్ అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు అందరు అనుకుంటారు అమెరికాకి వెళ్ళి అందరు ఎంజాయ్ చేస్తారని. స్నాప్స్ చూసి ఎప్పుడు డిసైడ్ అవ్వకండి ఎంజాయ్ చేస్తున్నాం అని. రియాలిటీ ఎలాగుంటుంది అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నా, చూడండి. అప్పుడే 9 అయిపోయిందా? చాలా పనులున్నాయి, చేసుకోవాలి అన్ని పనులు స్లోగా. సో గైస్, ఇప్పుడు దాకా చూసింది మీరు రొటీన్ లైఫ్ అనమాట. లైక్ ఇంట్లో చేసేటట్టే అనిపించవచ్చు, కానీ ఇప్పటి నుంచి చూసేదంతా మాస్టర్స్ లైఫ్. సో మనం ఒక్కలమే చేసుకోవాలి. అసలు ఏముంటాయి, ఏం పనులు ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. చలి పెడుతుందని చెప్పి జాకెట్ వేసుకుని వచ్చిన. బయట చలి -డిగ్రీస్లో ఉంది. సో ఈ చలి తట్టుకోవాలంటే జాకెట్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇంకా ఫస్ట్ అయితే చెత్త నిండిపోయి ఉంది, దాన్ని క్లీన్ చేయాలి. చూసారు కదా చెత్త ఎట్లుందో. మా రూమ్మేట్స్ కింద బాటిల్స్ వేసేవి, ఇది ఓవర్ఫ్లో అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనమే చేసుకోవాలి. ఇక ఎవరో ఒకరు ముందుకు వచ్చి క్లీన్ చేస్తే కానీ క్లీన్ ఉండదు. సో ఇక నేనే చేస్తున్నా. మళ్ళీ ఎత్తాలి ఇంకోసారి వచ్చి. ఇంకా చెత్త పడేయడానికి అయితే పోతున్నా. మా కమ్యూనిటీ చూడడానికి ఇలాగైతే ఉంటుందన్నమాట. బయట వ్యూ చూశారు కదా, చలి అయితే -డిగ్రీస్లో ఉంది, ముందే చెప్తున్నా. కమ్యూనిటీ చెత్త పడేసే ప్లేస్. సో చెత్త నిండంగానే తీసుకొచ్చి మనం ఇక్కడ పడేయాలి. కొన్ని కమ్యూనిటీల్లో చెత్త బయట పెడితే వాళ్ళే తీసుకెళ్తారు. మాకు చెత్తకు కూడా $40 ఛార్జ్ చేస్తారు, కానీ వాళ్ళు తీసుకెళ్లరు, మనమే పడేసుకోవాలి. ఇంకో చెత్తకుండి అవుతుంది ఇప్పుడు. మళ్ళీ ఆ బాటిల్ ఇంకో దాంట్లో వేసి అవి తీసుకొద్దాం. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి. కమ్యూనిటీ చూడడానికి అయితే ఇలాగైతే ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సెకండ్ టైం అని చెప్పినాగా, వాటర్ బాటిల్స్, టిష్యూస్ అవన్నీ ఉంటే ఇందులో వేసి తీసుకొచ్చేసిన. అమెరికాకి వచ్చినాక షిఫ్ట్లు అని చెప్పేసి ఇట్లా వేస్తారు. గిన్నెలు కడగాలి, కుకింగ్ చేయాలి, క్లీనింగ్ చేయాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. సో క్లీనింగ్ షిఫ్ట్ ఉన్న రోజు ఇలా గిన్నెలు మొత్తం సింక్ నిండిపోయి ఉంటాయి, అవన్నీ కడగాలి. సో అది కూడా మీకు చూపిస్తున్నా, ఇదంతా రియాలిటీ కదా. ఇప్పుడే బాత్ చేసి వచ్చిన. ఇప్పటిదాకా ఆ పనులన్నీ చేసినా కదా, కొంచెం చిరాకు ఉండే. సరే స్నానం చేస్తే కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుందని చెప్పేసి బాత్ అయితే చేసి వచ్చిన. సో హెడ్ బాత్ చేసినప్పుడు లైక్ దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు అనమాట. సో అదే ప్రొసీజర్ ఫాలో అయిపోతున్నా ఈ వీడియోలో కూడా.
బట్టలు అయితే వాషింగ్కి వేస్తున్నా. వాషింగ్ అయిపోగానే మళ్ళీ తీసి డ్రయర్లో వేయాలి. సో ఇక్కడ బయట ఆరబెట్టుకోవడానికి అయితే ఉండదు, అన్నీ ఇంట్లోనే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే వాషింగ్కి అయితే వేసేద్దాం. ఇంకా ఇప్పుడైతే కుకింగ్ అనమాట. సో ఆల్రెడీ నైటే వండిన పప్పు, దాన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నా. నేనే వండిన నైట్. ఆల్రెడీ ఉంది కదా, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మళ్ళీ దాన్నే కొంచెం మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నా. యుఎస్కి వచ్చాక కుకింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. డెఫినెట్గా ఇండియాలో ఉన్న వాళ్ళైతే కుకింగ్ నేర్చుకునే రండి. నేర్చుకోకుండా వచ్చినా పెద్ద ఫరక్ ఏం పడదు. నేను కూడా ఏం నేర్చుకోకుండానే వచ్చిన. ఇక్కడికి వచ్చినాక ఆటోమేటిక్గా అన్నీ అవే వస్తాయి అన్నమాట. కానీ ముందే నేర్చుకోమని ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చినాక ఎలాంటి ఇబ్బందులు అయితే పడాల్సిన పని ఉండదు అనమాట. కుకింగ్ వస్తే కుకింగే మెయిన్ రోల్, మిగిలిన అన్నీ పక్కన పెట్టేస్తే కుకింగ్లో చాలామంది ఇబ్బంది పడతారు వండడానికి. ఇందాక బట్టలకి వాషింగ్ వేసాం కదా, వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అవన్నీ తీసి మళ్ళీ డ్రయర్లో వేయాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ పెట్టుకొని తినేద్దాం కొంచెం. ఇప్పుడు దాకా పని చేసి అలసిపోయాను. సో కొంచెం ఫుడ్ తింటే ఎనర్జీ అని వస్తుంది. సో ఫుడ్ అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడే. సో గైస్, ఈరోజు ఈ వీడియో చూశారు కదా, ఇదంతా పార్ట్ 1 అనమాట. అమ్మ నాన్న లేకపోతే అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పార్ట్ 2లో ఇంకా చాలా చూపించాలి మీకు. రూమ్లో గొడవలు జరుగుతాయి, అసైన్మెంట్లు అప్పుడు ఎలా చేస్తాం, అండ్ ఎగ్జామ్స్ అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని ఉన్నాయి రూమ్లో క్లీనింగ్ పార్ట్స్, అవన్నీ చూపించలేదు. అవన్నీ కూడా పార్ట్ 2లో కవర్ చేస్తాను. అంటిల్ దెన్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాగే సపోర్ట్ చూపించండి. ఇంకా చాలా వీడియోస్ చేయబోతున్నా, లైక్ లివింగ్ ఎక్స్పెన్సివ్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇంకా ఇలా వివిధ కంటెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సైనింగ్ ఆఫ్ ESK, బై బాయ్.